ఏం తల్లి పూజ చేసుకొచ్చారా? ఇదిగో అమ్మా ప్రసాదం. అమ్మా అమ్మా రాంబొట్లు గారు గౌరే ఆ మోహన్ ముసలి తాత అంటుంది. నేను తాతను పెళ్ళాను. వద్దమ్మా వద్దు, పెళ్ళాడొద్దు. నా బొందిలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి కానివ్వనులే. అమ్మా గిరీశం గారు చెప్తే లుబ్ధావదాన్లు పెళ్లి అనుకుంటారని తమ్ముడు చెప్పాడు. అవునమ్మా, బాగా జ్ఞాపకం చేశావు. గిరీశం గారిని ఒకసారి పిలువమ్మా. గిరీశం గారు, గిరీశం గారు, మిమ్మల్ని ఒకసారి అమ్మ రమ్మంటుంది. ఏమండి అత్తగారు ఒంట్లో ఎలా ఉంది? నా ఒంట్లో ఎలా ఉంటేనేం గాని బాబు, లుబ్ధావధాన్లు పెద్దల్లి కొడుకష మీ కాడు పట్టుకుంటాను. మీరు వెళ్ళి ఆయన మనస్సు మళ్ళిస్తురు. నా చర్మం చెప్పులు కుట్టిస్తాను. ఎంత మాట అన్నారు, ఎంత మాట అన్నారు. మీకోసం అవసరం అయితే నా ప్రాణం ఇచ్చేస్తానే. కానీ వాడు త్రాష్టమమ్మా. నేను వెళ్ళటం ఎందుకు? వాడికి బుద్ధి వచ్చేటట్టు గట్టిగా గడ్డి పెడుతూ 3 ఠావులు ఉత్తరం రాస్తాను. రండి బుచ్చి ముదిరి కాగితం కల మీద ఎక్కించండి వేగం. ఏమిటి నాన్న ఉత్తరం? పరిశ్రాంతం దిగా రాశాడు. మా చిన్నాన్నే చిన్నాన్నే చిన్న నేనే చిన్నతనంలో ఇంగ్లీష్ చదివి ఉంటే జడ్జీల ఎదుట పెళ్ళపెళ్ళాడించి ఉండును. నాకు వాక్స్థానం మంది బృహస్థనే. ఇంగ్లీషు రాకపోయినా నా ప్రభ ఇలా వెలుగుతుంది. ఇంగ్లీష్ అంటే జ్ఞాపకం వచ్చింది. గిరీశం గారు మాట్లాడుతుంటే దొరలు మాట్లాడినట్టుంటుంది. ఆట ఈట నీకేం తెలుసును? వాడు వచ్చి బొట్లేడు ముక్కలు పేల్తాడు. ఆ మాటలు కానీ కోట్లో పేలితే చెప్పుచ్చుకుని కొడతాడు. అదేమో మీకే తెలియాలి. కానీ గిరీశం గారు లుబ్ధావధాన్ గారు తమ్ములట. నీ మనసు వాడి మీదికి పోతుందే. అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకు? మతిలేని మాట శృతిలేని పాట అని. గిరీశం గారు లుబ్ధావధాన్ గారు తమ్ములైతే పెళ్లికి వస్తారు. పెళ్లికి వస్తే ఏదైనా చిలిపి జట్టీలు పెట్టి మీ మీద చేయి చేసుకుంటారేమోనని. అవును సుమా, బాగా జ్ఞాపకం చేశావు. కానీ డబ్బు ఖర్చు అయిపోతుందని అవధానులు బంధువులు ఎవరిని పిలవడు. గిరీశం గారు పిలవకపోయినా వస్తారయ్యా. నువ్వేమైనా రమ్మన్నావా ఏమిటి? మీకంటే నీతి లేదు గాని నాకు లేదా? పెళ్లి కూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకొని వాడు వస్తే ఏం సాధనం? ఆడదాన్ని నన్ను అడుగుతారు. ఆడదాని బుద్ధి సూక్ష్మం. కోర్టు వ్యవహారాలంటే చెప్పు, ఎత్తుకు ఎత్తు ఇంద్రజాలంలా ఎత్తుతాను. కానీ చేయిముట్టు సరసం అంటే మాత్రం నా కరచలనాలు ఆడవు. పెళ్లి వంటలకి పూటగుళ్ళమని పిలిపించండి. చెప్పాసి ఏం విలువైన సలహా చెప్పావు. కానీ గిరీశం గారు నన్ను దాన్ని కలియగట్టి తంతాడేమో. ఆ భయం మీకు అక్కర్లేదు. పూటగుళ్ళమ్మ కనపడ్డదంటే గిరీశం గారు పుంజాలు దించుకు పరిగెత్తుతారు. ఆమె నోరు మహా చెడ్డది. నోరే కాదు, చెయ్యి కూడా మహా చెడ్డదే. దాని చెప్ప నీకేం తెలుసు? ఏం దొడ్డ సలహా చెప్పావు. ఏది తీసుకొస్తున్నాడు కాబోలు. ఏ మావా, ఏ అభావ చేష్టలు. మావా పడుచు వాళ్ళం కదా. బావగారికి దండాలు దయచేయండి. బావగారు కోపంగా కనపడుతున్నారు. చూస్తాం కదా రేపు పెళ్ళయిన తర్వాత. నాకు పెళ్లి వద్దు, పేటాకులు వద్దు. అదేమో అలా అంటున్నారు. నిశ్చయమైన తర్వాత గురించి ఏం లాభం? నీ సొమ్మేం పోయింది?
గురియటం కాదు గిరియటం కాదు, నాకు ఈ పెళ్ళి అక్కర్లేదు. ఏం దేహద్ది, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు, దాని మాటలు నమ్మకండి. ఈ కుట్రంతా నీదే. కోపం కోపంలా ఉండాలి కానీ ఏకవచన ప్రయోగం కూడదు. ఇదంతా మీ కల్పనే. చదవండి. ఆ ఉత్తరం సంగతి నాకేం తెలుసు? చేసిన వాడివి నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అదిగో మళ్ళీ ఏకవచన ప్రయోగం. ఉత్తరం గిత్తరం అన్నారంటే కథ చాలా దూరం వెళ్తుంది. రామప్ప పంతులు తడాఖా అంటే ఏమనుకున్నారు? నువ్వు ఇది మళ్ళీ మీ కల్పన అయితే మరొకరి కల్పన అయితే ముందు పొరపాటు నాది. మధ్య ఈ విధవులతో నాకేం పని? అగ్నిహోత్రం వల్ల వెళ్ళి కనుక్కుంటాను. మాటలు జోరుగా వస్తున్నాయి, జాగ్రత్త. ఆ ఉత్తరం నేను బనాయించా అని ఆ వ్యధవతో ఎందుకు చెప్పావు? అబ్బే నీతోడు, నేను చెప్పలేదు. ఆ ఉత్తరం తీసుకెళ్లి అగ్నిహోత్ర అవధానాలకు చూపిస్తే వాడు ఫోర్జరీ కేసు బనాయిస్తాడే, పీకి తిరిగిపోతుంది. ఎదురు తిరిగిందో అయితే చక్రం అడ్డు వేస్తాను. బావగారు బావగారు బావగారు, ఆయనకు మతి లేకపోతే మీకు మతి లేదా ఏమిటి? చాలా ఇంట్లో రండి రండి. చాలాసార్లు మీ ప్రయోజకత్వం. బావగారికి అన్న తమ్ముడా కొడుకా కొమ్మ. మిమ్మల్ని ఆప్తుల నమ్మకం సలహాకి వస్తే ఆలోచన చెప్పగా ఏకవచనం బహువచనాన్ని కాష్టవాదం పెట్టు కూర్చున్నారు. బావా కూర్చోండి. ఈ ఉత్తరం అంతా నింపాయిగా చదివి చూసుకోండి. మావా, వస్తూనే తిట్లతో ప్రారంభిస్తే ఎంత వాడికైనా కొంచెం కోపం వస్తుంది. మర్యాదగా నన్ను వచ్చి ఏం సహాయం చేయమంటే అది చెయ్యను. మరి ఆ పటాకోపం అంతా వద్దని రాయండి. అతగాడికి పటాకోపమే కావాల్సి వస్తే ఆ ఖర్చంతా అతగాడే భరాయించాలి. ఏం ధూళి సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా. సేవకుడు తమ్ముడు గిరీశం. పైకి చదవండి. నీ గిరీశం అనగానే పైకి చదవాలనే? అయితే మీరే చదువుకుని ఆనందించండి. మీ గిరీశం అంటున్నారే, అది వేరే కథ. పైకి చదవండి. సేవకుడు తమ అత్యంత ప్రియ సోదరుడు అనేక నమస్కారములు చేసి ఛాయం గల విన్నపములు. తదుపరి, ఈనాటికి వృద్ధాప్యంలోనైనా మీరు తిరిగి వివాహం చేసుకుని ఒక ఇంటి వారు కావడమునకు నిశ్చయించుతారన్నమాట విని అమందానంద కందలిత హృదయాలు విందుండనైతే వృద్ధాప్యం అంటున్నాడు. సంరక్షణ లేక ఇలా ఉన్నారు గాని ఎవరు మిమ్మల్ని ముసలాళ్ళు అనేవారు? ఓ పన్ను కదిలిందా, కన్నుకు దృష్టి తగ్గిందా? ఆహాహా, ఏం ఛాతి! ఏమిటి మరి వాలకం? ఉత్తరం మీలో మీరే చదువుకుంటారే, పైకి చదవండి. నువ్వు నన్ను ఆజ్ఞాపించా దానవా? అవతలికి వెళ్ళావు. నే కదలను. మీకు కాబోవు భార్య నా ప్రియ శిష్యుడగు వెంకటేశ్వర్లు చెలియలగుటం చేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానుల వారి ఇంటనే ఉండి పెళ్లి పనులు చేయించుతున్నవాడను. వారు బహుదొడ్డవారే కాని చంద్రునికి కలంకమున్నట్లు వారికి కించిత్తు ద్రవ్యాశ, కించిత్తు ప్రథమ కోపం గలవు. వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా కుంటడు. ద్రవ్యాశ అనగా మీ ఊరి వారెవరో గాని ఒక తుంటరి మీరు విశేష ధనవంతులనియు పెళ్లి దేవదుండు నులుమురోయినట్లు చేతులని వర్తమానము చేయుటచ్చే 50 బండ్ల మీద ఈ ఊరి వారిని అందరినీ తరలించుకు రానయ్యున్నారు. ఇంటియ కాక దివాంజీ సాహేబు గారిని అడిగి ఒక కుంజరుండును, 3 లొట్టి పిట్టలను, 7 గుర్రంబులను కూడా కానయ్యున్నారు. బంగారపు టడ్డల పల్లకి కూడా తెచ్చెదరు. దాని మీద సవారీ అయి ఆలండవులతో ఊరేగి మీరు పెళ్లి చేసుకోవడం నాకు కన్నుల పండువే కాని ఇదంతా వృధావేం కదా అని నా పోటీ ఆప్తులు విచారిస్తున్నారు. ఎద్దు పుండు కాకికి రుచి. రామప్ప పంతులు సొమ్మేం పోయింది? వ్యధవ నా మూచెందుకో వీడికి. ఇందులో ఒక పరమ రహస్యం. అది ఎద్దనినా ఈ రామప్ప పంతులు చిక్కులకు జా కాల్, తెలివికి బిగ్ యాస్.
ఇదేమిటో ఈ బొట్లేరు ఇంగ్లీషు అనగా వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయ్యా. జాకాలనేది గుంట నక్క పించాది వ్యథవ దిగ్యాస్ అనగా పెద్దగా పెద్ద ఆడి విడి సిగదరగా వీడికే పోయే కాలం వీడి మీద డ్యామేజ్ కావా పడేస్తాను చూడు. ఎందుకలా నవ్వుతావు? కాదండి మీతోడు లొట్టి. ఏమిటా లొట్టి? లొట్టి లొట్టి పెట్టాలి. ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు. ఉత్తరం వల్ల మీరే తెమ్మన్నట్టుగా పడుతుందే. నేనా? నాకెందుకండి లొట్టి పిట్ట? ఎక్కడానికి? మీరొక లొట్టి పిట్ట, బావగారు ఒక లొట్టి పిట్ట, పోలీసు చెట్టు ఒక లొట్టి పిట్ట ఎక్కి పొలాలట్టు ఊరేగండి. బావగారు క్షమించండి, ఆ దుష్టు భ్రాతకి నవ్వు వచ్చింది. దుష్టంటే దుష్ట గాడిద. మీరు ఒక పెద్ద గాడిదను కూడా తెమ్మన్నారని కాబోలు రాశాడండి. లేదు లేదు, ఆ గాడిద మాట ఈ ఉత్తరంలో ఎక్కడా లేదు. ఉందండి, నేను చదివానండి. గాడిదను ఎందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదికి? గాడిద మాట లేదనుకుంటేనే. నీకు మర్చిపోయింది, ఎందుకు అలా నవ్వుతావు? పెళ్లికి గాడిద లొట్టిపిట్ట అన్నమాట ఇన్నాటికి మళ్ళీ విన్నాను కదా అని నవ్వొచ్చింది. వీడి మీద డ్యామేజ్ దావా తక్షణం పడేస్తాను. బావా, ఎందుకు మా పంతులు గారి మీద అన్యాయంగా అనుమాన పడతారు? మీతో చెప్పవలసిన సంగతి కాదు గాని మీ ఉభయలకు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పక తీరదు. మీ గిరీశం గారు నాకు కొన్నాళ్ళు ఇంగ్లీష్ చెప్పేవారులేండి. మా పంతులు గారు ఆయన దగ్గర నుంచి తీసుకువెళ్లిపోయి వచ్చారనే దుఃఖం చేత నక్కా గిక్కా అని వ్రాశారు. ఆ మాటలు నమ్మకండి. నక్కా గిక్కా ఉట్టినే పోతుంది అనుకున్నావా ఏమిటి? డ్యామేజ్ దావా పడ్డ తర్వాత దాని సంగతి తెలుస్తుంది. బావా, మరొక మాట ఆలోచించండి. పంతులకి ఏం లాభం? ఏనుగులు లొట్టిపిట్టలు గాడిదలు. మనిషిని కావా ఏమిటి? గాడిద మాట లేదంటుంటేనే. పోనీయండి, గాడిద లేకపోతే కడవేయను. ఒకవేళ శాతబేరం జరుగుతుంది కనుక పోలీసుటికి లాభించవచ్చు. మా బాగా అన్నావు. ఇది పోలీసెట్టి చేసిన పనే. ఇప్పుడు మించిపోయింది ఏమిటి? పెళ్లి కూతురిని పంపిస్తే 10 రూపాయల ఖర్చుతో ఇక్కడ ముడిపెట్టేస్తాం, మీరెవరు రావద్దని మీ మామగారి పేరు ఉత్తరం రాయండి. ప్రశస్తమైన ఆలోచన చెప్పావు. కానీ వచ్చి వాళ్ళు పెళ్లి కుమార్తెను ఒకరితేనే పంపిస్తే మరే మీ తీపి దిగి తీసింది? పెళ్లి చేసుకోండి. నా ప్రాణం పోయినా ఈ సంబంధం నాకు. ఉత్తరం కొసాకు చదవండి, ఆ భావశ్రేష్టలు మీకే బోధపడతాయి. చదవటం మానేసి ఏమిటి ఆలోచిస్తున్నారు? గిరీశం గాడి మీద పరువు నష్టానికి డ్యామేజ్ దావా చేకమానం. నువ్వు వెళ్ళు. సులోచనాలు తేలేదు, మీరే చదవండి. మరేమి చిక్కే వదిలిపోయింది మీ మామగారి దగ్గర నుంచి. ఏమని? ఏనుగలు లొట్టి పిట్టలా ఏమిటండి? మీ సంబంధమే అక్కర్లేదట. ఎంచతను మీరు ముసలి వాళ్ళని, మీకు క్షయరోగం ఉందని కూడా ఎవరో చెప్పారట. నేను ముసలిటండి? ఇచ్చిగా తరగా 50 ఏళ్ళకే ముసలిటండి. కొంచెం తక్కువ కాగట్టండి. నిలివేడెత్తు ధనం పోసి పిల్లని కొనుక్కున్న తర్వాత వచ్చిన శవానికైనా గట్టక తప్పదు. మాట్లాడలే. అవునవును నిజమే. మీ కుమార్తె ప్రవర్తన బాగా ఉండకపోవడం చేత మిమ్మల్ని వెలేశారని లోకంలో వార్త గట్టిగా ఉన్నది.
నీవే నా కొంప తీసావు. ఈ పంతులేనా? ఎప్పుడు చెప్పారు గారు? అన్ని కొంపలు తీయడానికి మీ తమ్ముడు గిరీశం అక్కడే ఉన్నాడు కదండి. అక్కడ బీడెల్లా పోగయ్యాలయ్యా నాకు శనిలాగా. ఏమి ఈ మగవారి చిత్రం? ఇంతసేపు పెళ్ళొద్దని ఊగుస్తుంది, ఇప్పుడు పెళ్లి తేలిపోయిందని ఊగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్ళాడాలని ఉందండి? ఉంటే ఉంది, లేకపోతే లేదు. నేను ఈ దుర్భాషలు పడి ఊరుకుంటానా? మరేం చేస్తారు? ఏం చేస్తారా? డ్యామేజ్ దావా తెస్తారు. నీకు పుణ్యం ఉంటుంది, ఊరుకో బాబు. దావద్దు గీవద్దు. కాకపోతే ఇంతకన్నా చౌకైనది, సాంప్రదాయమైనది ఓ సంబంధం కుదిర్చి చేసుకున్నావంటే అగ్నిహోత్రావధాన్ని చెప్పుకొచ్చినట్టుంటుంది. మరి చౌక కుదరటం ఎలాగా? అమ్మా, నిన్న వచ్చాడయ్యా గుంటూరు నుంచి ఒక బ్రాహ్మడు. ఉన్నాడో వెళ్ళిపోయాడో. సంబంధానికే? అవును, నా ఎరికని ఎక్కడైనా సంబంధం ఉన్నదా అని అడిగితే లేదని చెప్పాను. ఈ సంబంధం తప్పిపోతుందని నేనే కలగన్నానా ఏమిటి? అతడు జటాంత స్వాధ్యాయుణ్ణి, మంచి సాంప్రదాయ కుటుంబీకుడును. బేరం ఏమని చెప్పాడు? బేరం మహా చౌకయ్యా, అదే విచారిస్తున్నాను. కనుక్కుందురు, నీకు పుణ్యం ఉంటుంది. ఎక్కడో బస. ఆ ఎదురింట్లోనే బస చేశాడు అనుకుంటాను. కనుక్కుంటాను. మావా వస్తా. అమ్మాయి, ఆ 3 ముళ్ళు ఈ చేతుల్లో ఉన్నాయి.